ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. క్రికెట్లో భావోద్వేగాలకు విలువ ఉంటుంది, కానీ ఫలితాలను మూఢనమ్మకాలతో కట్టిపడేయడం తప్పు. ట్రోఫీపై కాలు పెట్టినప్పటి నుంచి ఆస్ట్రేలియా పతనం మొదలైంది అనడం ఆకర్షణీయమైన కథ. కానీ నిజాలు చూసుకుందాం. వాస్తవాలు ఏమంటున్నాయి? డబ్ల్యూటీసీలో 2 ఫైనల్స్లో ఓటమి చూశారు. కెప్టెన్గా 2 ఐసీసీ టైటిళ్లు గెలిచాడు. సూపర్ 8 దశలోనే ఆస్ట్రేలియా అవుట్. సెమీఫైనల్లో పరాజయం. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి. సెమీఫైనల్లో భారత చేతిలో ఓటమి. ఇది డౌన్ఫాలా లేక సైకిలా? భావోద్వేగం వర్సెస్ విశ్లేషణ. ట్రోఫీపై కాలు పెట్టిన ఫోటో వైరల్ అయింది. అది అహంకారం అనిపించింది. కానీ ఫోటో వల్ల టీం ఫామ్ పడిపోదు. క్రికెట్లో పడిపోవడానికి కారణాలు ఇవి: జనరేషన్ ట్రాన్సిషన్, సీనియర్లు తగ్గి కొత్తవాళ్లు స్థిరపడే దశ. ఓవర్ సాచురేషన్, ఫ్రాంచైజ్ లీగ్స్ ప్లస్ ఇంటర్నేషనల్ షెడ్యూల్ అంటే ఫోకస్ విభజన. ఎనాలిటిక్స్ గేమ్, ప్రత్యర్థులు మీ ప్లాన్ను చదివేసే యుగం. కండిషన్స్ అడాప్టేషన్ లోపం, సబ్ కాంటినెంట్ పిచ్లపై స్థిరత్వం సమస్య. కఠిన సత్యం, ఆస్ట్రేలియా ఒకే ఏడాదిలో చరిత్ర కాదు. వారు గత దశాబ్దంలో ఐసీసీ ఈవెంట్స్లో అత్యంత స్థిరమైన జట్టు. ఇప్పుడు ఓటములు రావడమంటే వాళ్లు బలహీనులయ్యారనే కాదు, ఇతర జట్లు మెరుగయ్యారి. భారతం, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ వంటి జట్లు క్రమంగా గ్యాప్ తగ్గించాయి. ఆధిపత్యం శాశ్వతం కాదు. పీక్ తర్వాత డిప్ సహజం. తుదిమాట, ట్రోఫీపై కాలు కట్టడం వల్ల పతనం అనడం కథకు బాగుంటుంది, కానీ నిజానికి ఇది కాంపిటీషన్ ఈక్వలైజేషన్. ఆస్ట్రేలియా మళ్లీ బలంగా వస్తుందా? వారి డొమెస్టిక్ సిస్టము మెంటాలిటీ చూస్తే అవును, వచ్చే అవకాశాలు ఎక్కువే. కాబట్టి భావోద్వేగం పక్కన పెట్టి డేటా చూడాలి. పతనం కాదు, ఇదొక రీసెట్ దశ.